హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ మదన్. వెల్కమ్ టు నైస్ ఆఫ్ విన్నీ. ముందుగా ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియో. మీరందరూ కూడా పండగ బాగా చేసుకున్నారా గైస్? అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు, అందులోనూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు గైస్. కొంచెం లేట్ అయిందబ్బా, ఎందుకంటే పండగ ముందు ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయో, పనులు ఉంటాయో, పండగ అయిన తర్వాత కూడా అన్నీ పనులు ఉంటాయి గైస్, మీ అందరికీ తెలుసు కదా. సో ఇంకా పండగ విషయానికి వచ్చేస్తే, పండగ 15 రోజులు అనగానే, ఇంకా 15 రోజులు ఉంది అనగానే ఆడవాళ్ళు చాలా బిజీ అయిపోతారు. మెయిన్ ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, అమ్మవారికి కావలసిన చీరలు కానీ ఇంకా ఏవైనా కావలసిన పూజ సామాగ్రి తెచ్చుకోవడము, తర్వాత ఇంకా పూజకు నైవేద్యాలు ఏమేమో చేయాలా అని చెప్పి దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోవడము, తర్వాత వాయినాలు ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా పండగ ముందు రోజు అయితే చాలా హడావిడిగా ఉంటారు. అసలు పాపం కరెక్ట్గా తినే టైం ఉండదు. నాకైతే పర్సనల్గా ఈ పండగ చాలా సెంటిమెంటు నాకు, మా ఆయనకి. సో ఇంకా ఆ రోజు నేనైతే లిటరల్లీ నిద్రపోను గైస్. పడుకుందామనుకున్నా కూడా పొరపాటున ఒకవేళ టైం ఉండి పడుకుందామనుకున్నా కూడా నిద్ర రాదు బేసిక్గా. సో ఇంకా నేనైతే 12 o'clock అయిన వెంటనే ఇంకా స్నానం చేసేసుకొని ఫస్ట్ నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను గైస్. నేను నైటే 9 నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను. అంటే లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఏమేం చేయాలనేది. ఒక లిస్ట్ చేసి పెట్టుకునేస్తే ఈజీ కదా, మనం చూసి టక్కన ఇది అయింది, నెక్స్ట్ ఇది అని చెప్పి చేయడానికి టక్కన వీలు ఉంటుందని చెప్పి ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాను. నైవేద్యాలు అన్నీ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా గడప అలికేసేసేసి ముగ్గు పెట్టేసుకుంటాను గైస్. తొందరగా అంటే, ఎందుకంటే నేను బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలనుకున్నాను. 4 గంటలు అంటే 4:30 పైన నుంచి 6 గంటల లోపలే పూజ చేయాలనుకున్నాను. నేను అమ్మవారిని పెట్టిన ప్రతిసారి కూడా ఇలాగే ట్రై చేస్తాను బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడానికి, ఎందుకంటే చాలా మంచిది అంట. సో కాబట్టి నేను ఆ ముహూర్తానికి చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తాను. సో ఇంకా నైవేద్యాలు అన్నీ రెడీ చేసినవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నాను, ఎందుకంటే హడావిడి ఉండదు. ఇవన్నీ పెట్టేస్తే మర్చిపోకుండా అన్నీ పెడతాము అని ఈ విధంగా నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను గైస్. చూడండి మా అమ్మవారు అయితే ఏ విధంగా కుదిరినారంటే ఇలా కుదిరినారనమాట. కంకణాలు ఒక సైడ్ ఏమో ఫ్రూట్స్, ఒక సైడ్ తినుబండారాలు, మధ్యలో నైవేద్యం, మళ్ళీ వినాయకుడు కింద పసుపు ముద్ద వినాయకుడిని, అమ్మవారిని కూడా పెట్టినాను, లక్ష్మీ అమ్మవారిని. ఇంకా దేవుడికి ధూపం వేసేసినాం. ఫస్ట్ ధూపం వేసేసి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసినాం గైస్. పూజ స్టార్ట్ చేసినామని యాక్చువల్గా ఏంటంటే ఇంత పూజ చేసుకున్నారు, రెడీ అవ్వడానికి అస్సలు కుదరలేదా అంటే నిజంగా గైస్ అస్సలు కుదరలేదు. అందుకే సింపుల్గా డ్రెస్ వేసేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. నాకు మెయిన్ ఏముండే అంటే కరెక్ట్ టైంకి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలనేది ఉన్నింది. అందువల్లనే రెడీ కాలేదు, మామూలుగా సింపుల్గా డ్రెస్ వేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నము వాయనాలకు పిలిచింటాం కదా, వాళ్ళు ప్లస్ మా అత్తోళ్ళు ఇంటోళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను వంట ప్రిపేర్ చేసేసినాను మధ్యాహ్నమే. కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోయినాను. కొంచెం సాయంత్రం తొందరగా రెడీ అయిపోదామని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా ఈజీగా, ఎందుకంటే పనులన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెము హెవీ ఉండే శారీ కాకుండా సింపుల్ శారీ ఈ విధంగా కట్టుకున్నాను గైస్. ఇది మైసూర్ సిల్క్ శారీ, కానీ ప్యూర్ కాదండి, కాస్ట్ కూడా చాలా తక్కువే అనమాట. నేను ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయినాను గైస్. ఇప్పుడు నేను అందరినీ వాయనాలకి పిలవడానికి వెళ్తాను అనమాట. ఈలోపు మా ఆయన పాప ఇద్దరు కలిసి వాయనం ఏమేమి ఇవ్వాలా అని చెప్పినాను నేను. దాన్ని కావాల్సినవన్నీ కూడా ఒక కవర్లో వేస్తున్నారు. నేను అమ్మవారిని సాయంకాలం మళ్ళీ ఇంకొకసారి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా 3 days పెట్టుకున్నాను గైస్. నాకు చాలా ఇష్టము పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలంటే. ముందు టైం ఉండదు కాబట్టి ఫస్ట్ డే, అందువల్ల 3 రోజులు పెట్టుకున్నాను. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.